మన జీవితాలని ఒకసారి పరిశీలించుకుందాం. 10 సంవత్సరాల క్రితం మన జీవితం ఎలా ఉంది? ఇలాగే ఉందా? లేదు. 20 సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఎలా ఉంది? ఇలాగే ఉందా? లేదు. 20 సంవత్సరాల క్రితం అసలు మన కన్వర్టబులే లేదు. ఏమీ లేని స్థితిలో నుండి దేవుడు తన దయా సంకల్పము చొప్పున 2005లో ఒక చిన్న సంఘాన్ని ప్రారంభించబడ్డాడు. 25 మందితో ప్రారంభించబడిన ఒక చిన్న సంఘం ఈరోజు ఇదిగో మహావృక్షంగా దేవుడు దీవించాడు. అలా దీవించబడిన మన సంఘంలో ఉన్న సభ్యులు గర్వించడానికి వీల్లేదు. దేవుడు మనల్ని దీవించేది దీనత్వం కలిగి అనేక మందికి దీవెనగా ఉంటాము. దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఆశీర్వదించబడి అనేక మందికి ఆదర్శంగా ఉంటామని. అంతేగాని అహాన్ని పెంచుకొని గర్వాన్ని పెంచుకొని దేవుడి దృష్టిలో నేరస్తులుగా జీవించి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని కుటుంబానికి నువ్వు శాపంగా మారుతావని కాదు. ఉద్యోగం దేవుడిచ్చాడా? నమ్మకంగా ఉద్యోగం చేయి, కృతజ్ఞత కలిగి జీవించు. వ్యాపారంలో దేవుడు లాభాన్ని ఇస్తున్నాడా? నమ్మకంగా వ్యాపారం చేయి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించు. కృతజ్ఞత అనేది రెట్టింపు ఆశీర్వాదానికి ఆధారం అనే వాస్తవం మాత్రం మర్చిపోవద్దు. సౌలు యొక్క గర్వము సౌలు మాత్రమే కాదు, సౌలు కుటుంబాన్ని, సౌలు సంతానాన్ని, సౌలు సంతతిని అంతమొందించింది. తండ్రిలో తల్లిలో గర్వాన్ని ప్రదర్శించకండి. బైబిల్ సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వమే వెళుతుంది, ఘనతకు ముందు దీనత్వం వెళుతుంది. దీనత్వము, తగ్గింపు తత్వము మన జీవితాలకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు, రాబోయే తరానికి మనం ఆశీర్వాదంగా ఉంటాం. అతి ఆశీర్వాదంగా మనం ఉండాలి అని అంటే గర్వాన్ని, అహాన్ని, దరిదాపులు కూడా రానివ్వద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సౌలు గర్వించాడు. ఎంతగా గర్వించాడో తెలుసా? దేవుని మాటను కూడా లెక్క చేయనంతగా గర్వించాడు. గర్విస్తున్న మాట వినరు. గర్విస్తున్నటువంటి భర్త కావచ్చు, గర్విస్తున్నటువంటి భార్య కావచ్చు, గర్విస్తున్నటువంటి బిడ్డలు కావచ్చు, వారిలో కనిపించే ఒక నైజం ఏమిటో తెలుసా? అస్సలు మాట 2 ఎదిరిస్తారు, 3 బెదిరిస్తారు, 4 నోరు పడేసుకుంటారు. ఎదుటి వారు ఎవరైనా సరే పట్టించుకోరు. దేవుడు అంటే భయం ఉండదు. దేవుడి స్వరూపంలో సృష్టించబడినటువంటి తోటి మనిషి అన్నా సరే గౌరవం ఉండదు. జాగ్రత్త. గర్విష్టిగా నీలో గర్విష్టి లక్షణాలు కనిపిస్తున్నట్లయితే ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ఎందుకో తెలుసా? నీ గర్వం వల్ల నువ్వు నాశనం కావడమే కాకుండా నీ కుటుంబం నాశనం అవుతుంది. నీ బిడ్డలు, రాబోయే తరము సంపూర్ణంగా నాశనం అవుతుంది. బిడ్డని సహోదరులు, సౌలు యొక్క గర్వం వల్ల సౌలు సంతతే లేకుండా పోయింది. దావీదు రాజు అయిన తర్వాత వెతకాల్సి వచ్చింది. సౌలు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా బ్రతుకున్నారా, వెళ్ళి చూడన్నారా అని సైనికులను పంపిస్తే ఒకడు చెప్తున్నాడు, ఎవరు లేరు, అందరూ చచ్చిపోయారు. సౌలు సంతతి అంతా కూడా సంపూర్ణంగా నాశనం అయిపోయింది. కానీ ఒక్కడు మాత్రం మిగిలి ఉన్నాడు. అతడు యోనాతాను యొక్క కుమారుడు. వెతికినా సరే సౌలు యొక్క సంతానం కనిపించలేదండి. ఒక్క ఈ మెఫీబోషెత్ తప్ప. అతను ఏమిటి? సౌలు తన జీవితాన్ని శాపకరంగా మార్చుకున్నాడు. తను దేవునికి వ్యతిరేకంగా జీవించి తన జీవితాన్ని శాపకరంగా మార్చుకుని తన కుటుంబానికి శాపంగా తయారయ్యాడు. ఏ తండ్రి అయితే, ఏ తల్లి అయితే, ఏ భర్త అయితే, ఏ భార్య అయితే దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తారు, బిడ్డండి, మీ కుటుంబానికి మీరు శాపకరంగా మారుతారు. మీ బిడ్డలకు శాపకరంగా మారుతారు. మీకు వంశమే లేకుండా పోతుంది. జాగ్రత్త. అటువంటి సమయంలో దావీదు సౌలు చనిపోయిన తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారం రాజుగా అభిషేకించబడిన తర్వాత 8వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 8వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం ఏమి నేర్చుకున్నాము? 2వ వచనం, మరియు అతడు మోయాబీయులను ఓడించి, మోయాబీయులు తూర్పున ఉంటారు. 5వ వచనం, మరియు దమస్కులో ఉన్న సిరియనులు వీరు ఉత్తరాన ఉంటారు. అంతేకాకుండా 14వ వచనం, మరియు ఎదోము దేశమందు, ఇది సౌత్, దక్షిణం అనగా. అంతేకాకుండా ఫిలిష్తీయులు 12వ
అతడు సిరియల యొద్ద నుండి, మోయాబీల యొద్ద నుండి, అమోరీయుల యొద్ద నుండి, ఫిలిప్పీయుల యొద్ద నుండి, అమాలేకీయులు, ఫిలిప్పీయులు వీళ్ళు సౌత్ లో ఉంటారు. అనగా 18వ అధ్యాయాన్ని 8వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే దావీదు తన రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. కలిగి ఉన్న దాంతో తృప్తి పడకుండా దేవుడిచ్చినటువంటి రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఎలా? తన చుట్టూ ఉన్నటువంటి దేశాలను జయించాడు. ఉత్తరం కానివ్వండి, దక్షిణం కానివ్వండి, తూర్పు కానివ్వండి, పడమర కానివ్వండి, ఉన్న దేశాలన్నింటినీ కూడా జయించాడు. శత్రు శేషము లేకుండా ప్రజలు సురక్షితంగా ఉండాలి అని దేవుని యొక్క చిత్త ప్రకారం అతను పరిపాలన చేశాడు. 15వ వచనం 8వ అధ్యాయం. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజాయే తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. చూశారా? దావీదు నీతిగా జీవించాడు, న్యాయంగా జీవించాడు, నీతి న్యాయం కలిగి పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు సువర్ణ కాలాన్ని ప్రజలకు అందించాడు. తండ్రిగా తల్లిగా నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. సగమా? తండ్రిగా తల్లిగా నువ్వే ఇష్టానుసారంగా జీవిస్తే నీ కుటుంబం పతనమైపోతుంది. నేను తాగితే నా వీకెండ్ నష్టం, నేను తిరగబడితే వీకెండ్ నష్టం, ఇది నా కుటుంబం, నా ఇష్టం. విను, నువ్వు తిరగబడుతుంది కేవలం నీ భర్త మీద కాదు, నువ్వు తాగి కథలాడుతుంది కేవలం నీ శరీరాన్ని పాడు చేసుకోవడం కాదు. దేవుడు నీకు ఇచ్చిన దేవుని యొక్క ఆలయమైన శరీరాన్ని పాడు చేసుకుంటే బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనా తన దేహమును పాడు చేసుకునే ఎడల, అనగా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అన్నాడు, వాడిని నేనే పాడు చేస్తా, వాడిని నేను నాశనం చేస్తా. ఈ శరీరాన్ని పాడు చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తానంటే దేవుని దృష్టిలో కుదరదు. భర్తగా బాధ్యత కలిగి జీవించు, భార్యగా భయభక్తులు కలిగి జీవించు. బిడ్డలో యవన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించడానికి అలవాటు చేసుకోండి. ఎందుకని? మీరు ఆశీర్వాదంగా ఉంటే, మీరు యథార్థంగా ఉంటే, మీరు నీతిగా ఉంటే రాబోయే మీ కుటుంబంలో రాబోయే తరము ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. మర్చిపోకండి. సౌలు ఇష్టానుసారంగా జీవించి కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు, సంతానమే లేకుండా అయిపోయింది. దావీదు ఎలా కలుసుమా? దావీదు జీవించిన జీవితాన్ని చూసినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? చూద్దామండి. 7వ అధ్యాయం 12వ వచనం. 7:12. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి. ఎంత బాగుంటున్నాడు అవిదో. నీతిగా యథార్థంగా జీవిస్తున్నావు కాబట్టి నేను వాగ్దానం చేస్తున్నా, నీ సంతానాన్ని నేను హెచ్చిస్తా, ఇక పుట్టే బిడ్డలను నేను దీవిస్తా, వారిని బహుగా ఆశీర్వదిస్తా. నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనముని నిత్యము స్థిరపరిచెదను. దావీదు యొక్క సింహాసనం ఏం చేస్తాడట దేవుడు? నిత్యము స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన నరుల దండముతోను మనుషుల తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని. ఎంత అద్భుతమైన మాట అండి.